దేశంలో ఎన్నో పార్టీలు పుట్టి కనుమరుగయ్యాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. తెలుగు రాష్ట్రాల్లో 2.5 దశాబ్దాలు నిలదొక్కున్న పార్టీలు కేవలం 2 అన్నారు. అందులో ఒకటి బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్లా మారిందన్నారు. వరంగల్ గడ్డపై తాము నిర్వహించే ఈ సభ కూడా చరిత్రలో నిలుస్తుందన్నారు కేటీఆర్. అయితే కాంగ్రెస్ సర్కార్లో కరెంటు మీద నమ్మకం పోయిందన్నారు. అందుకే ఈ సభ కోసం 200 జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు కేటీఆర్. వరంగల్ జిల్లా ఎర్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు కేటీఆర్. విపక్ష పార్టీగా రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరూ కూడా హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వైపే పోతా ఉన్నారు. 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజతోత్సవ వేడుకకు వరంగలే వేదిక కావడం మనందరికీ గర్వకారణం. ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఒక 10 లక్షల వాటర్ బాటిళ్లు మరి పూర్తి స్థాయిలో అందుబాటులో పెడుతున్నాం. నాకు ఉన్న అవగాహన మేరకు టీఆర్ఎస్ చరిత్రలో, ప్రస్తుత బీఆర్ఎస్ చరిత్రలో ఇది ఒక అతిపెద్ద బహిరంగ సభ కాబోతా ఉన్నది. మీరందరూ కూడా చూస్తారు. కేసీఆర్ గారు బహుశా దాదాపు 4:30 గంటలకే ఇక్కడ చేరుకుంటారు. చేరుకొని 5-5:30 గంటలకి సమావేశం ప్రారంభం.